హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సుకుమారి. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నము ప్రతిసారి విఫలమైతున్నా నీ పట్టుదల సడలకపోవడము ఆశ్చర్యం కలిగిస్తున్నది. చదువు సంస్కారము ఉండి కూడా కొందరు తార్కిక దృష్టి హేతుబుద్ధి లేని కారణంగా కొన్ని సందర్భాలలో విచిత్రంగా ప్రవర్తిస్తారు. నీ పట్టుదల ప్రవర్తన తీరు ఆ కోవకు చెందుతున్నాయని అనుమానంగా ఉంది. ఇందుకు ఉదాహరణగా విజయపురి రాకుమారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయపురి రాజైన విద్యాధరుడికి చాలా కాలం వరకు సంతానం లేదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి వ్రతాలు నోములు నోచాక రాణి గర్భవతయింది. అయితే 2 కవల పిల్లల్ని కంటూనే ఆమె కన్ను మూసింది. విద్యాధరుడు మళ్ళీ వివాహం మాట తలపెట్టలేదు. ఆయన కొడుకులకు జయుడు విజయుడు అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. జయుడు విజయుడి కన్నా కొన్ని ఘడియలు పెద్దవాడు. అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా పెరిగి యుక్త వయస్కులయ్యేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. విద్యాధరుడికి వార్ధక్యము అనారోగ్యము కారణంగా రాజ్యభారం మోయటము కష్టతరమైంది. అయితే కొడుకులిద్దరిలో ఎవరికి సింహాసనం కట్టబెట్టాలో ఆయన త్వరగా నిర్ణయించుకోలేకపోయాడు. కొడుకులిద్దరూ అన్ని విద్యల్లోనూ సమఉజ్జీలు. ఆయన తన అంతరంగికులతో ఈ విషయమై చర్చించగా, రాకుమారులు ఇద్దరూ సింహాసనార్హులే, అయినా పెద్దవాడైన జయుడినే రాజును చేయటం ధర్మము అని సలహా ఇచ్చాడు ప్రధానమంత్రి. ఆ రోజునే విద్యాధరుడు కొడుకులిద్దరినీ తన మందిరానికి పిలిపించుకొని, మీ ఇద్దరి వివాహాలు ఒకేసారి చేసి పెద్దవాడైన జయుణ్ణి పట్టాభిషక్తుని చేయాలనుకుంటున్నాను. నా ఆరోగ్యము బాగుండటం లేదు. మన రాజ్య సరిహద్దుల్లోని కొండ ప్రాంతాలకు పోయి కొంతకాలం పాటు అక్కడ ప్రశాంతంగా ఉండదలిచాను. త్వరలోనే అన్ని రాజ్యాల రాజకుమార్తెల చిత్రపటాలు తెప్పిస్తాను అని చెప్పాడు. ఇందుకు జయుడు, క్షమించండి నాన్నగారు, నా కోసం మీరు ఏ చిత్రపటాలు తెప్పించిన అవసరం లేదు. నేను మన ప్రధాన శిల్పాచార్యుడి కుమార్తెను ప్రేమించాను. ఆమెనే వివాహం ఆడతాను అన్నాడు, కొంచెం కూడా తొణకకుండా. విద్యాధరుడు ఆ మాటలకు నివ్వెరపోయాడు. అయితే కుమారుల పట్టుదల తెలిసి ఉండటంతో ఆయన, నీ అభిప్రాయం ఏమిటి విజయ అని రెండో కొడుకును అడిగాడు. రేపు నా అభిప్రాయం చెబుతాను నాన్నగారు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు విజయుడు. మర్నాడు విజయుడు తండ్రితో, నేను లోకంలో అందరికన్నా సుకుమారి అయిన రాకుమారినే వివాహమాడదలిచాను. అటువంటి రాకుమార్తెల చిత్రపటాలు మాత్రమే తెప్పించండి అన్నాడు. నెల తిరగకుండానే సుకుమారి రాకుమార్తెలుగా భావించబడే చాలామంది చిత్రపటాలు విజయపురిని చేరాయి. వాటన్నింటినీ పరిశీలించినాక విజయుడు భువనగిరి, ఉదయగిరి, చంద్రగిరి రాజకుమార్తెల చిత్రపటాలని వేరుగా ఉంచి తండ్రితో, నాన్నగారు, ఈ 3 రాకుమార్తెలను స్వయంగా కలుసుకొని కొన్ని ప్రశ్నలు అడిగి ఒకరిని మీ కోడలుగా తీసుకుని వస్తాను. నేను బయలుదేరి వస్తున్నట్టుగా ఆయా రాజ్యాలకు ఈరోజే వర్తమానం పంపండి అన్నాడు. ముందుగా విజయుడు భువనగిరి రాకుమారిని చూడబోయాడు. భువనగిరి రాజు విజయుణ్ణి స్వయంగా తన మందిరానికి తీసుకుని పోయి సకల మర్యాదలు చేసి కుమార్తెను తీసుకుని రావాల్సిందిగా పరిచారికను పంపాడు. కొంతసేపటికి పరిచారిక తిరిగొచ్చి, క్షమించండి మహారాజా, యువరాణి గారు నిద్రపోతున్నారు. రాత్రి వింజామరలోని ఒక నెమలి ఈక యువరాణి గారి తల్పం మీద పడిందట. ఆమె దానిని గమనించలేదు. రాత్రంతా నిద్ర లేకపోగా ఒళ్ళు నొప్పులు. సాయంకాలము సమావేశం ఏర్పాటు చేయమని యువరాణి గారి ప్రధాన చెలికత్త చెప్పింది అన్నాడు. ఆ సాయంత్రము భువనగిరి రాకుమారిని కలుసుకున్నప్పుడు విజయుడు ఆమెతో ఏకాంతంగా ఉద్యానవనంలో నడుస్తూ, ఈ వివాహం నిశ్చయమైతే మీరు ఆ రోజున నాకిష్టమైన నీలరంగు పట్టుచీర ధరిస్తారా అని అడిగాడు. నాకు నచ్చిన ఎరుపు రంగు పట్టుచీర ధరిస్తాను అన్నది రాకుమారి. వివాహం కాగానే ముందుగా మా నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా, లేక మీ నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా అని అడిగాడు విజయుడు. మా నాన్నగారి పాదాలకే ముందుగా నమస్కరిస్తాను అన్నది రాకుమారి తల వంచుకొని. వివాహం విందులో ముందుగా నాకిష్టమైన పాయసం తింటారా, మీకిష్టమైంది ఏదైనా తింటారా అని అడిగాడు విజయుడు.
నాకిష్టమైన బూరెలు తింటాను అన్నది రాకుమారి. విజయుడు భువనగిరి నుంచి ఉదయగిరి రాకుమారిని చూడబోయాడు. ఉదయగిరి రాజు పేరుకే రాజు. రాజ్య వ్యవహారాలన్నీ స్వయంగా రాణియే పర్యవేక్షిస్తుంది. ఆమె విజయుడికి ఘనంగా మర్యాదలు చేసింది. తర్వాత ఎంతకు రాకుమారి అక్కడికి రాకపోయేసరికి విజయుడు రాకుమారిని పిలిపిస్తారా అని రాణిని అడిగాడు. దానికి రాణి విచారంగా, సాయంత్రం పిలిపిస్తాను నాయనా. ఉదయము స్నానానికి ముందు చెలికత్తెలు అమ్మాయికి చందనంలో పాలమీగడ రంగరించి శరీరానికి పూశారు. కానీ పాలమీగడని బాగా చిదమకపోవడంతో మీగడ తరక అమ్మాయి బుగ్గలో గుచ్చుకొని గాయమైంది. అందువలన స్నానం పూర్తవగానే అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నది అని చెప్పింది. ఆ సాయంత్రము ఉదయగిరి రాకుమారిని కూడా భువనగిరి రాకుమారిని అడిగిన ప్రశ్నలే అడిగాడు విజయుడు. మొదటి ప్రశ్నకు ఆమె, మీకు నచ్చిన నీలం రంగు పట్టుచీరనే కట్టుకుంటాను అన్నది తల వంచుకొని. రెండవ ప్రశ్నకు జవాబుగా, ముందు మీ నాన్నగారి పాదాలకే నమస్కరిస్తాను అన్నది వినయంగా. మూడవ ప్రశ్నకి, ముందుగా మీకు నచ్చిన పాయసం తిన్నాకే వేరే ఏదైనా తింటాను అన్నది సిగ్గుపడుతూ. విజయుడు ఉదయగిరి నుంచి చంద్రగిరి రాకుమారిని చూడబోయాడు. అక్కడ కూడా అతడికి ఘనమైన స్వాగతం లభించింది. రాజదంపతులు స్వయంగా ఎదురు వెళ్ళి అతన్ని తమ మందిరంలోకి తీసుకొని వెళ్లారు. విజయుడు అడగకముందే రాజదంపతులు, నాయనా, నువ్వు మరోలా భావించకు, అమ్మాయిని సాయంకాలం చూపిస్తాము అన్నారు. మీకు వారాలు వర్జాలు లాంటి పట్టింపులేవో ఉన్నట్టుంది అన్నాడు విజయుడు నవ్వుతూ. అలాంటివేమీ లేవు నాయనా. ఈ ఉదయము అమ్మాయి దేవీ మందిరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే గాలి తాకిడికి రాలిన పారిజాతం పువ్వు అమ్మాయి తల మీద పడింది. అప్పటి నుంచి మా బంగారు తల్లి భరించలేని శిరోవేదన అనుభవిస్తున్నది అన్నది రాణి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఆ రోజు సాయంత్రము విజయుడు చంద్రగిరి రాకుమారిని ఆమె మందిరంలో కలుసుకొని అవే 3 ప్రశ్నలు అడిగాడు. చీర ప్రసక్తి రాగానే ఆమె, చీర రంగు కాదు ప్రధానం, దాని బరువు. ఏ చీర తేలికగా ఉంటే దాన్ని కట్టుకుంటాను అన్నది. ఇక పాద నమస్కారాల ప్రస్తావన తేగానే, వంగి అందరికీ విడివిడిగా పాదాలకు నమస్కారం పెడితే నా నడుము పడిపోగలదు, అందువలన అందరికీ ఒకేసారి చేతులు జోడించి సరిపెడతాను అన్నది. ఆ పిమ్మట తిండి విషయం వచ్చేసరికి, నా చేతిలో ఏముంది, చెలికత్తలు ఏది తినిపిస్తే అది తింటాను అన్నది రాకుమారి చిన్నగా నవ్వుతూ. విజయుడు అక్కడి నుంచి తమ రాజ్యానికి తిరిగి వచ్చి, నాన్నగారు, చంద్రగిరి రాకుమారిని వివాహమాడదలిచాను. ఆమె లోకంలో ఉన్న అందరి రాకుమార్తెల కన్నా సుకుమారి అని చెప్పాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ఏ పురుషుడైనా తన కాబోయే భార్యలో తెలివితేటలు, వినయము, అందచందాలని గురించి ఆలోచిస్తాడు. అటువంటిది రాకుమారుడైన విజయుడు తన భార్య కేవలము గొప్ప సుకుమారి అయితే చాలుననుకోవటము హాస్యాస్పదం కాదా? ఏ కొద్దిపాటి తార్కిక దృష్టి, హేతుబుద్ధి, ఇంగిత జ్ఞానము ఉన్నవాడు కూడా ఇలా ప్రవర్తించడు కదా. ఒకవేళ విజయుడు ఇలా ప్రవర్తించడానికి వేరే ఏమైనా కారణాలున్నాయా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కవల సోదరుడుగా వయసులో కొన్ని ఘడియలు చిన్నవాడైనందుకు విజయుడికి సింహాసనం దక్కకుండా పోయింది. రాజు కాబోతున్న అన్న ఏపాటి రాజకీయ పరిజ్ఞానం లేని ఒక పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటున్నాడు. ఆ పిల్ల రాణి అయినప్పుడు రాచకుటుంబం నుంచి వచ్చే విజయుడి భార్యకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. దానివలన స్పర్ధలకి, కుట్రలకి అవకాశం కలుగుతుంది. అందువలన అతడి భార్య రాణి కాకపోయినా తనలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదన్న తృప్తి కలిగి ఉండాలి. నేను లోకంలో అందరూ రాకుమార్తెల కన్నా సుకుమారి నేనన్న తృప్తి ఆమెకుంటుంది. పోతే పారిజాత పుష్పం బరువుకే శిరోవేదనకి గురి అయిన సుకుమారి కిరీటభారము, రాజ్యభారము మోయటానికి సిద్ధపడదు. కుటుంబంలో శాంతి, రాజ్య సుస్థిరత కోరి విజయుడు ఇలాంటి భార్యను తెచ్చుకున్నాడు తప్ప తార్కిక దృష్టి, హేతుబుద్ధి లేనందువలన మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. మరొక కథ. ఈ కథ పేరు దద్దమ్మ. ఇది మంగోలియా జానపద కథ.
చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో నిరుపేద రైతు కుటుంబం ఒకటి ఉండేది. రైతుకు 3 కొడుకులు. మొదటి 2 తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. మూడోవాడు కైపాంగు మాత్రము ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ అన్ని పనుల్లోనూ మందకొడిగా ఉండేవాడు. ఇది చూసి అన్నలిద్దరూ వాణ్ణి ఏమీ చేతకాని దద్దమ్మ అని పిలిచేవారు. తండ్రి కూడా తన 3వ కొడుకు దద్దమ్మ అయిపోయాడని, అప్రయోజకుడని విచారించేవాడు. కైపాంగు ఎన్నడూ తన సంగతి పట్టించుకునేవాడు కాదు. కానీ గ్రామంలో ఎవరిదైనా ఒక మేక గాని గొర్రె గాని తప్పిపోయిందని తెలిస్తే దాన్ని వెతికి పట్టుకొని యజమానికి అప్పగించేంత వరకు వాడికేమీ తోచేది కాదు. తానే వాళ్ళకంటే ఎక్కువ ఆరాటపడేవాడు. తమ్ముడి ఈ ప్రవర్తన చూసి అన్నలిద్దరూ వాణ్ణి ఇంట్లో నుంచి తరిమేశారు. చేసేది లేక తండ్రి నిట్టూర్చి ఊరుకున్నాడు. దిక్కుతోచని కైపాంగు దేశదిమ్మరి అయ్యాడు. దొరికిన ఏ కాయో కసురో తినేవాడు. దయతలిచి ఏ అమ్మాయినా ఇంత గంజి పోస్తే తాగేవాడు. ఏది దొరక్కపోతే పస్తులుండేవాడు. ఇలా వాడు కాలం వెళ్ళబుచ్చుతూ ఉండగా ఒక గ్రామం వాళ్ళు దూరంగా ఎక్కడో ఉన్న ఒక కొండ గుహలో ముసలి సాధువు ఒక ఆయన ఉన్నాడని, ఆయనకు గొప్ప శక్తులున్నాయని చెప్పగా విన్నాడు కైపాంగు. ఆ సాధువును వెతుకుతూ పోగా ఒక గ్రామం తగిలింది. ఆ గ్రామస్తులు వాళ్ళ పశువులు తిండి నీరు లేక మలమలా మాడిపోతున్నారు. పొలాలు బీళ్ళైపోయాయి. చెరువులు ఎండిపోయాయి. కారణము, గ్రామానికి జలాధారంగా ఉండే ఏరు ఎండిపోయింది. ఎలాగైనా శక్తిమంతుడైన సాధువు దర్శనం చేసుకుని గ్రామస్తులకి సాయపడాలని కైపాంగు అక్కడి నుంచి బయలుదేరాడు. వాడికి దారిలో కుగ్రామం తగిలింది. గ్రామానికి చివరగా ఉన్న ఒక పూరి గుడిసెలో ఒక పేదరాలు, చక్కని చుక్కలాంటి ఆమె కూతురు వాడికి కనిపించారు. సాధువు గురించి బోగట్టా చేస్తుంటే ఆవిడ కూతురు పుట్టి గుడ్డిదని కైపాంగుకు తెలిసింది. సాధువును ప్రార్థించి ఆ అమ్మాయికి చూపు తెప్పించాలని వాడు నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్లకు వాడు ఎలాగైతేనేమి సాధువు ఉన్న గుహకు చేరాడు. సాధువు వాడు వచ్చిన పని తెలుసుకొని ఇంత ఉపకార బుద్ధి గలవాడు లోకంలో ఉన్నందుకు ఆశ్చర్యపడి చేయవలసిందేమిటో వాడికి ఉపదేశించాడు. కైపాంగు అక్కడి నుంచి బయలుదేరి పస్తులతో అలమటిస్తున్న గ్రామం చేరి ఎండిపోయిన ఏరు పుట్టిన చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళగా ఒకచోట ఎత్తైన గుట్ట మీద నుంచి సన్నటి జలధార క్రిందకి జాలువారుతూ ఉండటం వాడి కంటపడింది. వాడు మరికొంచెం ముందుకు వెళ్ళి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. గుట్ట అవతల ఉన్న కొండ మీద నుంచి క్రిందకి దుముకుతున్న జలపాతానికి అడ్డంగా కొన్ని ఏనుగులు పడుకొని ఉన్నాయి. ఆ కారణం వలన నీరు ఏగువాటికేసి రాకుండా మరొక వైపుగా ప్రవహిస్తున్నది. కైపాంగు ఏనుగులను ఎంత అదలించినా బెదిరించినా కదలక మెదలక ఊరుకున్నాయి. ఇది పని కాదని వాడు అక్కడ దొరికిన ఎండు పుల్లలు ఆకులు పోగు చేసి గుట్టగా వేసి చెకుముకి రాయితో నిప్పు చేసి వాటికి అంటించాడు. క్షణాల మీద అక్కడ లేచిన మంటలు పొగ చూసి ఏనుగులు బెదిరి అక్కడి నుంచి పారిపోయాయి. ఆ వెంటనే జలపాతంలోని నీరు ఎప్పటిలా చాలుగుండా పారుతూ వచ్చి ఎండిపోయిన ఏటిని చేరింది. మరుక్షణము నీటి ఏరు ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ జలాధారం కోల్పోయి కష్టాల పాలైన గ్రామం కేసి బయలుదేరింది. ఈ విధంగా సాధువు చెప్పిన ఉపాయం అమలు జరిపి కైపాంగు గ్రామస్తులకు జలాధారం కల్పించి గుడ్డిపిల్ల ఉన్న గ్రామం చేరాడు. పిల్ల తల్లి కైపాంగ్ మళ్ళీ ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపడుతూ ఉన్నంతలో వాడు గుడ్డిపిల్ల దగ్గరకు పోయి ఆమె తల మీద 2 చేతులు పెట్టాడు. వాడి చేతులు తాకగానే గుడ్డిపిల్లకు చూపు వచ్చింది. ఇది చూసి తల్లి కూతుళ్ళు పరమానందం చెందారు. ఈ విధంగా ఆ పిల్లకు కాబోయే భర్త తల తాకగానే ఆ పిల్లకు చూపు వస్తుందని, దానితో పాటు సిరి సంపదలు ప్రాప్తించగలవని సాధువు చెప్పిన మాట నిజమైంది. పేదరాలు అప్పటికప్పుడే కైపాంగుకు తన కూతురుకు పెళ్లి చేసి ఇద్దరినీ దీవించి సాగనంపింది. కైపాంగు భార్యతో స్వగ్రామానికి బయలుదేరాడు. అందరూ దద్దమ్మగా భావించి ఈసడించిన కైపాంగు సాధించిన ఘనకార్యాలు క్షణాల మీద చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోయింది. జనము దారి పొడుగునా వాడికి బ్రహ్మరథం పట్టారు. ఇల్లు చేరిన కైపాంగును చూసి అన్నలిద్దరూ ఈర్ష్యతో కుమిలిపోతూ తలలు వంచుకున్నారు. అది గమనించిన కైపాంగు తండ్రి కొడుకులిద్దరితో, తోబుట్టినవాడన్న ప్రేమ లేకుండా ఇంతకాలము మీరు వాణ్ణి దద్దమ్మ క్రింద జమకట్టి ఇంట్లో నుంచి తరిమివేశారు. మీరు స్వార్థపరులు, వాడు పరోపకారి
అని చివాట్లు పెట్టి చిన్న కొడుకుని కోడలిని దీవించాడు. మరొక కథ పేరు పాత్రుడు. ఈ కథను రచించిన వారు రాజాగారు. ఒక ఊళ్ళో చలమయ్య అనే లోబి ఉండేవాడు. ఆయనను చూడవచ్చినప్పుడల్లా బావమరిది శేషాచలము లోబిత్వం గురించి వేళాకోళం పట్టిస్తూ ఉండేవాడు. ఒకసారి చలమయ్య చిరాకుపడి, ఈ ప్రపంచాన్ని నడిపించేదే డబ్బు, డబ్బును దాచుకోవటం తప్పెందుకైతుంది? నేను తప్ప డబ్బు దాచుకునే వాళ్ళెవ్వరూ ఇంక నీ దృష్టికి రాలేదా అని శేషాచలాన్ని నిలదీశాడు. అందరూ బ్రతకడానికి డబ్బు దాచుకుంటారు, నువ్వేమో డబ్బు దాచుకునేటందుకే బ్రతుకుతున్నావు, అది తేడా అన్నాడు శేషాచలం. అరణ్యాల్లో నివసించే మునులు గొప్పవారు. వాళ్ళు నారబట్టలు ధరిస్తారు. గొప్పవాళ్లకు ఆడంబరాలు గిట్టవు. నేను ఆడంబరాలకు దూరంగా ఉన్నంత మాత్రాన లోబినైపోతానా అన్నాడు చలమయ్య చిరాగ్గానే. నిరాడంబరంగా ఉండటం మంచిదే. మునులు డబ్బు దాచుకునేటందుకు నిరాడంబరంగా ఉండరు. అదీకాక వారు సమాజ శ్రేయస్సు కోసము ఎంతో పాటుపడతారు. నువ్వు నిరాడంబరంగా ఉంటూ దాచిన డబ్బుని మంచి పనులకు వాడితే ఎవరూ నిన్ను లోబి అనరు అన్నాడు శేషాచలం. నేను బోలెడు మంచి పనులు చేస్తున్నాను, నీకు తెలియకపోతే ఆ తప్పు నాది కాదు అన్నాడు చలమయ్య. నువ్వు చేసే మంచి పనులు తెలుసుకోకపోవటము నాదే తప్పు. ఇప్పుడైనా అవేమిటో చెప్పు, తెలుసుకొని తప్పుదిద్దుకుంటాను. నిన్ను లోబి అన్నందుకు క్షమాపణ కూడా అడుగుతాను అన్నాడు శేషాచలం వినయంగా. అయితే విను అన్నాడు చలమయ్య. కానీ చెబుదామంటే తాను చేసిన మంచి పని ఒక్కటి కూడా తోచలేదు ఆయనకి. ఏం చెప్పాలా అని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే శేషాచలం నవ్వి, ఏం బావా, ఒక్కటంటే ఒక్కటి నువ్వు చేసిన మంచి పని చెప్పాలంటే గుర్తుకు రావటం లేదా అన్నాడు. చలమయ్యకు ఉక్రోషం వచ్చి, ఎందుకు గుర్తుకురావు? బోలెడు చేశాను కాబట్టి ఏది చెప్పాలా అని నిర్ణయించుకోలేకపోతున్నాను. నేను గొప్ప దాతను తెలుసా? ఇప్పటికి ఈ చేత్తో ఎంతమందికో దానాలు చేశాను అన్నాడు. నువ్వు దానం చేశావా? నీ దగ్గర దానం పుచ్చుకోగలిగిన ఆ మహానుభావుల్లో ఒక్కరంటే ఒక్కరి పేరు చెప్పు అన్నాడు శేషాచలము సవాలు చేస్తున్నట్లు. ఏం, నేను అబద్ధం చెబుతాననుకుంటున్నావా? నిజంగానే బోలెడు మందుకు దానాలు చేశాను. కానీ నాకు ప్రచారం గిట్టదు. అందులోనూ నిరాడంబరం మనిషిని. అందుకని గుప్తదానాలు చేస్తాను. నేనెవరి పేర్లు చెప్పను అన్నాడు చలమయ్య. నువ్వు దానం చేశావంటే నేను నమ్మను. నేను కళ్ళారా చూస్తుండగా ఎవరికైనా దానం చేస్తే అప్పుడు నమ్ముతాను. ప్రస్తుతానికి నాకే డబ్బు అవసరంగా ఉంది. నాకు ఒక 100 రూపాయలు దానం చేస్తావా అన్నాడు శేషాచలం. నువ్వు నన్ను లోబివి అన్నా నేను పట్టించుకోను. కానీ నీలాంటి అపాత్రుడికి దానం ఇవ్వను. పాత్రత నెరిగి దానం ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. నేను ఇస్తానని దానం తీసుకోవటమే తప్ప నీకు డబ్బు అవసరం లేదు. అపాత్రులలో డబ్బు అవసరం లేని వాళ్ళు కూడా ఒకరు అన్నాడు చలమయ్య. అయితే పాత్రుణ్ణి తీసుకొని వస్తాను, దానమిస్తావా అంటూ సవాలు చేశాడు శేషాచలం. చలమయ్య సరేనన్నాడు. అప్పటి నుంచి శేషాచలము చలమయ్య వద్ద తన ప్రయత్నాలు ప్రారంభించాడు. ముందుగా శేషయ్య అనే నిరుపేదవాణ్ణి తీసుకుని వచ్చి కూతురు పెళ్లికి సాయం చేయమన్నాడు. నిరుపేద అయ్యుండి పెళ్లి చేసుకుని లేనిపోని బాధ్యతలను తగిలించుకున్న శేషయ్య దానానికి పాత్రుడు కాదు పొమ్మన్నాడు చలమయ్య. తర్వాత సుందరయ్య అనే చురుకైన యువకుడు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నాడని దానం కాకపోయినా అప్పైనా ఇచ్చి సహాయపడమని కోరాడు శేషాచలం. వ్యాపారం చేయదలుచుకున్నవాడు తనకు కావలసిన పెట్టుబడిని స్వయం కృషితో సంపాదించుకోవాలని, లేకుంటే అతడు వ్యాపారానికి అర్హుడు కాడని కొట్టిపారేశాడు చలమయ్య. ఇలా వచ్చిన ప్రతి వ్యక్తికి ఏదో వంక పెడుతూ ఉంటే, ఇలాగైతే నీకు దానాలు చేసే అవకాశం రానే రాదు. ఇంతవరకు నువ్వు ఒక్క గుప్తదానం కూడా చేసి ఉండవు. నాతో అబద్ధం చెప్పావు, అవునా అన్నాడు శేషాచలం విసిగిపోయి. నేను బోలెడు గుప్తదానాలు చేసి పాత్రులైన వారికి ఎందరికో సాయపడ్డాను. పాత్రులను తెలుసుకోవటము నీకు సాధ్యం కాదు అన్నాడు చలమయ్య. నువ్వు పాత్రుడు కాదనలేని వాణ్ణి తీసుకునొస్తాను. అందరి చేత పాత్రుడు అనిపించుకునేవాణ్ణి తీసుకునొస్తాను. నువ్వు వాడికి దానం చేయటమే కాదు, ఆ తర్వాత నుంచి నీ లోభిత్వాన్ని విడిచిపెట్టి నేను చెప్పినట్లు మసలుకోవాలి, సరేనా అన్నాడు శేషాచలం పట్టుదలగా. సరే, నీ మాట నువ్వు నిలబెట్టుకోలేకపోతే నన్ను లోబి అనటం మానేసి నా గురించి నువ్వే గొప్పగా ప్రచారం చెయ్యాలి, సరేనా అన్నాడు చలమయ్య.
మర్నాడే శేషాచలము ఒక మనిషిని తీసుకుని వచ్చి, వీడిని పాత్రుడు కాడని నువ్వనలేవు, అందరూ వీడిని పాత్రుడంటారు, ఎందుకంటే వీడి పేరే పాత్రుడు అన్నాడు. చేసేది లేక చలమయ్య పాత్రుడికి దానమిచ్చి ఆ తర్వాత నుంచి బావమరిది కోరిన విధంగా మసులుకోసాగాడు. పాత్రుడికి దానం చేశాడుగా, ఆ పుణ్యము బావలో మంచి మార్పు తెచ్చింది అని అక్క దగ్గర సరదాగా అంటూ ఉంటాడు శేషాచలం. మరొక కథ పేరు దురాశ. ఈ కథను రచించిన వారు కె. పరిమళ గారు. పూర్వము కాంచీపురంలో మల్లయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని బండి మీద వేసి ఊళ్ళోకి తీసుకుని వెళ్ళి అమ్ముకునేవాడు. ఒక రోజున అడవిలో కట్టెలు కొడుతూ కాసేపటికి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు క్రింద కూర్చొని కూడా తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు. అందులో 2 రొట్టెలున్నాయి. ఈరోజెందుకో ఆకలి కరకరలాడుతోంది, మరి 2 రొట్టెలు తెచ్చుకోవాల్సింది అనుకున్నాడు మల్లయ్య. అతడు భోజనానికి ఉపక్రమించేలోగా, నాయనా, ఆకలిగా ఉంది, నాకో రొట్టె ఇస్తావా అన్న మాటలు వినిపించాయి. మల్లయ్య తలెత్తి చూశాడు. ఎదురుగా సాధువులా ఉన్న వ్యక్తి కనిపించాడు. మల్లయ్య మరొక ఆలోచన లేకుండా ఒక రొట్టెను సాధువుకిచ్చాడు. సాధువు మల్లయ్యను చెయ్యెత్తి దీవిస్తూ, నీ ఉపకార గుణము మెచ్చుకోదగ్గది, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు. మల్లయ్య దిగులుగా, ఏం మేలో, నా జీవితానికి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నది అన్నాడు. సాధువు మల్లయ్యతో, నీకేం నాయనా, ఆరోగ్యంగా ఉన్నావు, తిండికి గుడ్డకు లోటు లేకుండా ఉన్నది, సర్వశక్తులు ఉండి నేనిలా ఇతరులపై ఆధారపడి జీవించాల్సి వస్తున్నది, నాకంటే నీ జీవితమే మెరుగు కదా అన్నాడు. మల్లయ్య ఈ మాటలకు ఆశ్చర్యపడి, స్వామి, తమరికున్న సర్వశక్తులేమిటి అని అడిగాడు. నా వద్ద మహిమగల కాటుక భరిణ ఒకటి ఉన్నది, అందులోని కాటుకను కంటికి పెట్టుకుంటే నా కంటికి భూగర్భంలోని నిధి నిక్షేపాలు కనిపిస్తాయి. అవి తీసుకున్నవారు అందులోని సగం నాకిస్తే చాలు, నా జీవితము సుఖంగా వెళ్ళిపోతుంది. ఆ నిధులు ఇతరులకు చూపడానికి తప్ప నేను తీసుకునేటందుకు లేదు. నేనెప్పుడైనా ఒక మనిషికి ఒకసారి మాత్రమే సాయపడగలను. ఇంతవరకు ఏ ఒక్కడూ నా కారణంగా ధనం సంపాదించుకోలేదు, నాకివ్వలేదు అన్నాడు సాధువు. అలా ఎందుకు జరిగింది స్వామి? దురాశ అన్నాడు సాధువు నిట్టూర్చి. మల్లయ్య తనకు దురాశ లేదని, సాధువు తనకు సాయపడితే జీవితాంతము మేలు మరిచిపోనని అన్నాడు. సాధువు సరేనని కంటికి కాటుక పెట్టుకొని, ఇదిగో ఇక్కడే నిధి నిక్షేపాలున్నాయి అంటూ ఏవో మంత్రాలు చదివి ఒకచోట విభూతిని చల్లాడు. వెంటనే అక్కడ భూమిలోనికి దారి ఏర్పడింది. మల్లయ్య ఆ దారిలో వెళితే భూమి లోపల రత్నాలు, వజ్రాలు, బంగారు కాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అతడు వాటిని మోయగలిగినన్ని తెచ్చి బండి మీద వేశాడు. అప్పుడు భూద్వారం మూసుకొని పోయింది. అప్పుడు సాధువు తనకు నిద్ర వస్తోందని మేనువాల్చాడు. క్షణాల మీద ఆయనకు నిద్ర పట్టింది. మల్లయ్య సాధువును చూస్తూ, ఈ బండిపై ధనరాశుల్లో సగం ఈయనకివ్వాలి, అది నాకిష్టమే, కానీ ఇంకో బండెడు ధనరాశులుంటే బాగుండేది కదా అనుకొని సాధువు దగ్గర ఉన్న కాటుకో బరిణెను తీసుకొని అందులోని కాటుకను తన కంటికి పూసుకున్నాడు. అంతే, వెంటనే అతని కళ్ళు పోయి గుడ్డివాడైపోయాడు. మల్లయ్య లబోదీబోమంటుంటే సాధువు నిద్రలేచి జరిగింది తెలుసుకొని, అయ్యో, అనుకున్నంత పని చేశావు, ఇప్పుడు ధనరాశులన్నీ మాయం కావాలనుకుంటే తప్ప నీ కళ్ళు తిరిగి రావు అన్నాడు. దృష్టి కోసము మల్లయ్య అలాగే చేశాడు. అతనికి కళ్ళు వచ్చాయి, ధనరాశులు పోయాయి. అతడు తన దురాశను నిందించుకుంటూ బండి మీద కట్టెలు వేసుకొని యథాప్రకారము ఊళ్ళోకి వెళ్ళాడు. మరొక చిన్న కథ పేరు వింత వైద్యం. ఈ కథను రచించిన వారు సుంకర భాస్కర్రావు గారు. కనకపురి అనే ఊరికి బుద్ధి శర్మ అనే వైద్యుడు బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. ఆనాటి వరకు ఆ ఊరి వాళ్ళు వైద్యం కోసము పొరుగురు వెళ్ళవలసి వచ్చేది. బుద్ధి శర్మ హస్తవాసి మంచిదని, ఆయన చికిత్సా విధానంలో ఒక ప్రత్యేకత ఉన్నదని ఊళ్ళో అందరూ చెప్పుకోసాగారు. కేశవయ్య అనే ధనికుడు ఒక ఆయనకి కడుపు నొప్పి మొదలైంది. ఆయన తన సొంత గుర్రబండిలో బుద్ధి శర్మ ఇంటికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. కడుపు నొప్పి ఎప్పటినుంచి వస్తున్నది అని బుద్ధి శర్మ అడిగాడు.
ఈ ఉదయాన్నే ప్రారంభమైంది. బాధ భరించలేక ఈ కాలే ఎండలో బండి కట్టించుకొని తమ దగ్గరికి వచ్చాను అన్నాడు కేశవయ్య. ఉదయం ఏం తిన్నారు అని అడిగాడు బుద్ధిశర్మ. 4 రొట్టెలు తిన్నాను. బహుశా అవి బాగా కాలి ఉండవు అన్నాడు శేషయ్య. బుద్ధిశర్మ ఒక చిన్న సీసాలో మందు పోసి కేశవయ్యకి ఇచ్చి, దీంట్లో ఉన్నదాన్ని 3 పూటలా 2 చుక్కల చొప్పున కళ్ళల్లో వేసుకోండి అన్నాడు. ఇది విని కేశవయ్య విసుగ్గా, ఇదేం వైద్యం? నేను కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే కంటికి మందిస్తారేమిటి అని అడిగాడు. ఇందుకు బుద్ధిశర్మ చిన్నగా నవ్వి, మీ కంటి చూపులో ఏదో లోపం ఉండబట్టే కదా కాలని రొట్టెలు తిన్నారు. కడుపు నొప్పి రోజుల తరబడి ఉండదు. ముందు చికిత్స జరగవలసింది మీ కళ్ళకి అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.